सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। रामाय रामचन्द्राय रामभद्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। दक्षिणे लक्ष्मणो यस्य वामे तु जनकात्मजा पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनं శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మరో వారం కార్యక్రమంలో ప్రతి ఏకాదశికి జరుపుకుంటున్నటువంటి నామరామాయణ సత్సంగానికి మీ అందరికీ స్వాగతం. మనం చూస్తున్నటువంటి నామం 21వ నామము భార్గవ దర్ప వినాశకరామ. అధ్యాత్మ రామాయణంలో శ్రీ భార్గవరాముల వారు అనుగ్రహించినటువంటి ప్రబోధాన్ని మనం దర్శనం చేస్తూ ఉన్నాం. అధ్యాత్మ రామాయణంలో భక్తి జ్ఞానము ఈ రెండు కూడా రామచంద్రస్వామి దివ్య కథయందు సమన్వితమై మనకు కనిపిస్తాయి. అంటే మరొక రామాయణంలో అలాంటివి లేవు అని కాదు మా అర్థం. ఇక్కడ అతి స్పష్టంగా చక్కగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మ సాధకులకు ఆధ్యాత్మ రామాయణం యొక్క అధ్యయనం అత్యంత ఉపయోగకారిగా అవుతుంది. అలాగా శ్రీ పరశురాముల వారు చేసినటువంటి శ్రీ రామచంద్ర స్వామి దివ్య స్తుతి యందు వేదాంత శాస్త్ర ముఖ్య ప్రబోధాలు శ్రీరామచంద్ర స్వామితో అన్వయం చేయబడి వేదాంతము యందు బ్రహ్మము అని దేనిని తెలియజేస్తూ ఉన్నారో అట్టి విషయమంతా కూడా ఇక్కడ రామచంద్ర స్వామికి అన్వయం చేయబడుతూ చక్కగా గానం చేయబడుతోంది. అక్కడితో ఆగకుండా అట్టి తత్వదర్శనమునకు అతి ముఖ్యమైనటువంటి సాధనము ఏదేది ఉన్నదో అట్టి సాధనంతా కూడా ఇక్కడ ప్రశంసింపబడుతోంది. కొన్ని శ్లోకాల యందు తత్వదర్శనము, మరికొన్ని శ్లోకాల యందు సాధన యొక్క క్రమము అంటే ఒక నిర్ణీతమైనటువంటి క్రమం. స్టెప్ 1 ఏంటి, స్టెప్ 2 ఏమిటి, ఇలాగా ఒక నిర్ణీతమైనటువంటి పద్ధతిలో సోపాన క్రమంగా తత్వదర్శనం చేయాల్సినటువంటి సాధన తెలియబడుతూ ఉన్నది. మనం కథాప్రసంగం విన్నాం, అందులో కొన్ని ముఖ్య బోధలు గ్రహిస్తున్నాం. కానీ మనం ఎదిగేందుకు కావలసినటువంటి ఒక ప్రణాళిక రచన చేసుకునేందుకు గాను తగినటువంటి ఆస్కారం కేవలం కథాప్రసంగంలో కథాశ్రవణం యందు లభించకపోవచ్చు. అది ఇక్కడ అతి స్పష్టంగా ఉంటుంది. ఇక తదనంతరం వచ్చే శ్లోకాల యందు సంసార నివారణకు, తత్వజ్ఞాన ప్రాప్తికి ఎటువంటి సాధన చేయవలెను అన్నది ఇక్కడ తెలియజేస్తున్నారు. నా ప్రకారం ఇప్పుడు మనం చూడబోయే శ్లోకాలు మనకు చాలా ముఖ్యం. ఇప్పటి వరకు చూసినవి అఫ్కోర్స్ ముఖ్యమే, కానీ ఇవి అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు చూడబోయే శ్లోకాలు మనకు ఆవశ్యకం. సాధకులకు ఇవి అవసరం. యావత్ త్వత్పాదభక్తానాం సంగం సౌఖ్యన విందతి తావత్ సంసార దుఃఖౌఘ్నౌన్ నివర్తేర్నరస్సదా. సాధన ఏమిటో చూడండి. ఎప్పటి వరకైతే నీ పాదపద్మములను ఆరాధించే భక్తులతో ఒకడు సాంగత్యం చెయ్యడో అంతవరకు సంసార ఓఘ్నము అంటే సమూహం. దుఃఖము ఒకటి కాదు కదా, ఎన్నో దుఃఖాలు ఉన్నాయి. అలాగా సంసార దుఃఖాల నుండి ఒకడు విడిపడడం కుదరదు.
వాడి ఎన్ని ఉపదేశాలు విన్నా, ఎన్ని వేదాంతాలని పరిగెట్టినా సరే లాభం లేదు. ఊళ్ళో ఉన్న ప్రతి సత్సంగానికి వెళ్తాడు, ఎక్కడికి పోయినా వీడే. చివరికి కోటి దీపాలంటే కూడా వీడు అక్కడికి పోయి కూర్చుంటాడు. ఇలాగా ఎన్ని తిరిగినా సరే వాటి వల్ల ఏ దుఃఖము ఉపశమింపబడదు. కాబట్టి ప్రారంభం ఎక్కడవ్వాలి? సాధన యందు మొదటి మెట్టు ఎక్కడున్నది? మొదటి అడుగు ఎక్కడ పడాలి? యావత్ పాద భక్తానాం సంగః, నీ పాదపద్మములను ఆరాధించే భక్తుల యొక్క సంగమం, దానిని కోరుకోవాలి. ఆత్మజ్ఞానం పొందేందుకు అది సులభోపాయం, తత్వదర్శనమునకు సులభోపాయం. సంసార దుఃఖం పోవాలి అంటే ఆత్మజ్ఞానమే శరణ్యం. ఆత్మజ్ఞానం రావాలి అంటే అది ఊరికే పైన చేష్టలతో రాదు. దానికి సరి అయిన మార్గం ఇక్కడ ప్రారంభం అవుతుంది. అజ్ఞాన నివారణకు అతి సులభమైనటువంటి మార్గము భక్తుల సహవాసం. ఇంతకు భక్తులంటే ఎవరు? సత్పురుషులంటే ఎవరు? అంటే వారు మోక్షమును సాధించినటువంటి వారు. ఆ విషయం మీకు అర్థమవుతుందా? ఈయన ఫలానా ఆయన మోక్షం సాధించాడో లేదో ఎలా చెప్పగలరు? మోక్షం సాధించిన వాడి తల వెనకాతల ఏమైనా లైట్ ఏమైనా తిరుగుతూ ఉంటుందా? మరి ఎలా తెలుస్తుంది? అతడు ముక్తుడో కాదో మీకు ఎలా తెలిసాను? ఇంకా కొంతమంది అంటారు ఆయన మహాజ్ఞానండి అని. ఎలా తెలుసు నీకు? అది తెలియబడదు. కాబట్టి మనకు తెలియవచ్చే విషయం ఒకటే. మనం ఒక డెఫినేషన్ తయారు చేసుకుందాం. మహనీయులను తెలుసుకునేందుకు గాను మోక్షము, జ్ఞానము, అపరోక్షానుభూతి ఈ పదాలన్నింటినీ కూడా కట్టగట్టి అవతల పడేసి సింపుల్ డెఫినేషన్, మనకు ఉపయోగపడే డెఫినేషన్ తీసుకోవాలి. ఏమిటది? హోలీ మెన్ ఆర్ దోస్ పీపుల్ హూ లవ్ గాడ్ అబౌవ్ ఆల్. ఇంతే డెఫినేషన్. అన్నింటికంటే ఎక్కువగా పరమాత్ముని ప్రేమించేవారు మహాత్ములు. దట్స్ ఆల్. ఇక మిగిలినవన్నీ కూడా తర్వాత చూద్దాం. అవి మన కంటికి కనిపించేవేం కాదు. ఒక వ్యక్తి పరమాత్ముని అత్యధికంగా ప్రేమిస్తున్నాడు అనేది మనకు తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది స్వామి? అతడి జీవితంలో ఏ సంఘటన జరిగినా అతడు పరమాత్ముణ్ణి భావిస్తూ ఉంటాడు. అంతేగాని ఒకటి దగ్గరికి వెళ్ళి తన కష్టాలన్నీ చెప్పుకోవడం కానీ మరొకటి కానీ చెయ్యడు. అదైతే మనకు సులభంగా అర్థమవుతుంది కదా. జయము యందు అపజయము యందు ప్రతి సన్నివేశం యందు ఈశ్వరుణ్ణే భావన చేస్తాడు. ఇదైతే మనం సులభంగా గ్రహించవచ్చు కదా. మనం కూడా భగవంతుణ్ణి ప్రేమిస్తాం, కానీ అన్నింటికంటే అధికంగా ప్రేమించాలి. ఇంకా చెప్పాలి అంటే భగవంతుడినే ప్రేమించాలి. సరే, అది పెద్ద విషయం కాబట్టి ఇప్పుడు ఉన్న స్థితిలో ఏం పెట్టుకుందాం? అన్నింటికంటే అధికంగా పరమాత్ముణ్ణి ప్రేమించాలి. అట్టివాడు మహాత్ముడు. స్వామి, మేము కూడా మహాత్ములమేమో అని మాకు కూడా డౌట్ వస్తుంది అంటే, ఒకవేళ మీరు అన్నింటికంటే పరమాత్ముణ్ణి ఎక్కువగా ప్రేమిస్తే కోర్స్ మీరు కూడా మహాత్ములే, దాంట్లో ఎలాంటి సందేహము లేదు. కానీ అలా ఉందా? ప్రపంచం కొరకు పరమాత్మని పక్కన పెడుతున్నారా? పరమాత్ముడి కొరకు ప్రపంచాన్ని పక్కకు పెడుతున్నారా? అది ప్రశ్న. రామనామ సంకీర్తనము కొరకు మీరు ప్రపంచాన్ని పక్కకు పెట్టగలుగుతున్నారా? అలా పెట్టగలుగుతున్నానండోయ్ అని అన్నారనుకోండి, చాలు, అయిపోయి, యు ఆర్ ఏ మహాత్మా, నో డౌట్. మీతో మేము కూడా సంగమం చేస్తాం. మన ప్రకారం ఇక వేరే పని ఎలాగూ లేదు కాబట్టి అక్కడికి వెళ్తే లడ్డు దొరుకుతుందనో లేకపోతే ఒక పండు దొరుకుతుందనో, ఏదో సత్సంగం కూడా ఉంటుంది, తప్పేం లేదు అని అంటూ ఉంటాం.
పరమాత్మని అన్నింటికంటే ఎక్కువగా ప్రేమించడం అనేది ఒక యోగ్యత. అది ఉన్నట్టుండి రాదు కదా. యోగ్యత అంటే టైం పడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మన హృదయంలో కొంత ప్రేమ ఉన్నది. అది లేదంటే వేదాంతమని రాము, లేకపోతే రాముడు అనం, కృష్ణుడు అనం. అవునా కాదా? అంటే కొంత ఉన్నది. ఆ కొంతను మరికొంత చేసుకోవాలి అంటే ఏం చేయాలి? ఇటువంటి మహనీయుల సాంగత్యాన్ని కోరుకోవాలి. వారి సాంగత్యమునకు ఆ శక్తి ఉంటుంది. మనకు మనంగా భగవత్ ప్రేమను పెంచుకోలేము. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది సహజంగా పెరగదు. ఎప్పుడైనా జీవితంలో కష్టాలు ఎక్కువైనప్పుడు ఈ ప్రపంచం అంతా వ్యర్థం, దేవుడు ఒక్కడే శరణ్యం అని 2 రోజులు మాట్లాడతారు. అంత మట్టుకే అది. నిజమైనటువంటి ప్రేమ మీకు రావాలి అంటే అట్టి ప్రేమలో మునిగి తేలుతున్నటువంటి వారి జీవితముల యందు ఉన్న సౌరభము మీకు తెలియాలి. ఆ జీవితానికి ఉన్నటువంటి మహాత్యము, గౌరవము, గొప్పదనము, గరిమ అవి అర్థమైనప్పుడు ఓహో, నాకు ఇది కావాలన్నమాట అని తెలుస్తుంది. అలా కాకుండా ఒకడు తన ప్రయత్నంతో పరమాత్ముడి మీద ప్రేమను పెంచుకోలేడు. దానికి 2 మార్గాలు ఉన్నాయి. మహనీయుల చరణసేవ, వారి సాంగత్యం. వారు చెప్తూ ఉండగా భగవత్కథాశ్రవణం. అయితే ఎవడు పడితే వాడు భగవత్కథను చెప్తూ వింటే లాభం ఉండదు. తూటా బయటికి రావాలి అంటే తుపాకీలోంచే రావాలి కదా. అప్పుడు కదా అది పనిచేస్తుంది. ఊరికే తూటా తీసుకుని ఇలా విసిరితే ఏమవుతుంది చెప్పండి? కాబట్టి మహనీయులను ఆరాధించుట అంటే అది అర్థం. అలాగే ఇక్కడ ఒక పదాన్ని వాడారండి, అది చాలా ముఖ్యమైనటువంటి పదం. పాదభక్తానాం సంగ సౌఖ్యం. సౌఖ్యం భక్తుల యొక్క సహవాసంలో ఉండుట మాత్రమే కాదు, ఆ సౌఖ్యమును అనుభవిస్తూ ఉండాలి. సౌఖ్యము ఏదో వెళ్ళాలట, వెళ్తే మంచిదిట అని వచ్చి కూర్చుంటారు కొంతమంది. కానీ సౌఖ్యం అనిపించడం లేదు అంటే అప్పుడు పని కరెక్ట్గా జరగడం లేదు. జాగ్రత్తగా వినవలసినటువంటి పదం ఇది. సత్సంగం ముఖ్యం కాదు, అదేదో ప్రారంభం. సత్సంగము యందు సౌఖ్యము అనుభవింపబడాలి. మనం ఎక్కడ ఆనందము, సౌఖ్యము అనుభవిస్తామో అక్కడికి మాటికి వెళ్ళాలనుకుంటామా లేదా? అనుకుంటారు కదా. అలాగా ఏదో మొక్కుబడిగా యాంత్రికంగా అటెండెన్స్ వేస్తారండి. 2 తరగతులు మానేస్తే మళ్ళీ ఇక రానివ్వరు. అలా వచ్చినవాడు గంగలో బండరాయి లాంటివాడు. కొన్ని జన్మల పాటు అక్కడే ఉంటుంది ఆ రాయి. ఒక్క చుక్క గంగా జలాన్నైనా తాగుతుందా? అలాంటి వారితో ఏమొస్తుంది? అలాంటి వారికి ఏమొస్తుంది? ఏమీ రాదు. సత్సంగ సౌఖ్యమును పొందాలి. సౌఖ్యమును గనక పొందితే ఈ అటెండెన్స్ గట్రా అన్నీ సెకండరీ అయిపోతాయి. నువ్వు ఎందుకు వెళుతున్నావయ్యా అంటే అంతకంటే ఆనందం ఇంకెక్కడ దొరుకుతుంది నాకు? అంతకంటే సౌఖ్యం ఇంకెక్కడ ఉన్నది? ఏదో ప్రారబ్ధవసానం వద్దన్నా ప్రపంచంలో పడవలసి వస్తుంది. కాబట్టి సౌఖ్యము కొరకు ఇక్కడికి రావాలి. విధి సుఖమా, రాముడి సన్నిధి సుఖమా? విద్యా సన్నిధా? అలాగా సత్పురుషుల సహవాసము కాదు, ఆ సహవాసములో నీకు సౌఖ్యంగా అనిపిస్తోందా లేదా? ఎందుకు అనిపించడం లేదు స్వామీజీ? ఎందుకు అనిపించడం లేదంటే అదేమిటో తెలుసా? సత్పురుషుల లక్ష్యం వేరు, నీ లక్ష్యం వేరు. కాబట్టి మీరిద్దరూ పరస్పర విరుద్ధ ధర్మాలు. నీళ్ళు కలిసిపోతాయి, పాలు కలిసిపోతాయి, నూనె కూడా కలిసిపోతుంది. కానీ నీళ్ళు నూనె కలవవు. ఒకే గ్లాసులో నీళ్ళు నూనె 2 పోశారు. నీళ్లు కింద ఉంటాయి, నూనె పైకి తేలుతుంది.
అదే గాజు గ్లాస్ అయితే అందంగా డెకరేటివ్గా కనిపిస్తూ ఉంటుంది. అలా మన సత్సంగం కూడా అంతే. మహాత్ములది ఒక ధర్మము, మీది ఒక ధర్మం. ఎలా కలుస్తారు చెప్పండి? అర్థమవుతోందండి? అది లేనప్పుడు విరుద్ధమైనటువంటి ధర్మములైన రెండు విషయాలు ఒక చోట ఉన్నప్పుడు సుఖం ఎలా ఉంటుంది? సుఖం అంటేనే సమరసం. ఎక్కడ అంతా ఒక రసము యందు లీనమై ఉన్నాదో అది సుఖం. ఒకడు సంగీతం పాడుతున్నాడు, అంతే ఆనందంతో ఒక సంగీత అభిమాని దానిని వినగలడు. వారిద్దరూ ఉంటే వారిద్దరికీ సుఖం. వింటున్నవాడి ముఖం చూసి పాట పాడుతున్నవాడు మరింత ఆనందపడుతూ పాడతాడు. పాడేవాడి రాగం, తాళం వాటన్నింటినీ సంతోషిస్తూ వింటున్నవాడు మరింత ఆనందపడతాడు. అంటే ఒకరిని ఒకరు ఆనంద పెట్టుకుంటున్నారు. కానీ మూడో వాడు ఎవడో ఉంటాడు, వాడికి సంగీతం అంటేనే బోరు. వాడికి ఎలా ఉంటుంది? సుఖంగా ఉంటుందా? ఏమిటయ్యా ఇది, ఊరికే ఎప్పటి నుంచో సాగదీస్తున్నారు, అరుస్తూనే ఉన్నారు, ఇది ఎప్పుడైపోతుందా అన్నట్టుగా ఉంటుంది వాడికి. అంటే వాడు అక్కడ ఉన్నాడే కానీ సుఖంగా లేడు. అర్థమవుతోందండి? మేము ఈ ఫలానా మహాత్ముడి దగ్గర 20 ఏళ్ల నుంచి ఉంటున్నామండి, ఏ లాభము లేదు. ఎలా ఉంటుంది? గంగలో రాయి. ఆ మహనీయుడు గంగాజలం వంటివాడు, అంత పవిత్రుడు. కానీ మనం రాయి లాంటి వాళ్ళమే, ఏం లాభం? అవునండి, కరెక్టే. వారి లక్ష్యము నా లక్ష్యము వేరు ఎందుకైనది అంటే, ఎందుకంటే వారి లక్ష్యం భగవత్పాదములు, నీ లక్ష్యం ప్రపంచం అయింది కాబట్టి. అది జడము, ఇది చైతన్యము, రెండు ఎలా కలుస్తాయి? కాబట్టి ఈ పదం చాలా ముఖ్యం. భక్తానాం సంగ సౌఖ్యం యావత్ న విందతి. ఎప్పటి వరకైతే మహనీయుల యొక్క సాంగత్యమునందు సుఖము లభించడం లేదో అంతవరకు ఒకడు తావత్ సంసార దుఃఖాగ్నౌ న నివర్తేన్ నరస్సదా. అంతవరకు సంసారము తొలగదు. ఆ కీర్తనలేవో పాడి వేదాంతం చదివి ఎన్ని తీర్థయాత్రలైనా చేయండి, ఏమైనా చేయండి, లాభం లేదు, సంసార నివారణ కాదు. కాబట్టి మహనీయుల యొక్క సాంగత్యము యందు ఉన్న ఆనందమును పొందాలి. అంటే మనం ప్రయత్నం చేస్తూ ఆ మహనీయుడు వంటి జీవన విధానమును, వారి భావాలను, వారి ఆలోచనలను, వారి ఆదర్శాన్ని అర్థం చేసుకుని అనుసరించాలి. ఇప్పుడే ఆ పరిస్థితి లేదు అన్నా కూడా అనుకరించాలి. మన లక్ష్యం ప్రపంచం అయి ఉండవచ్చు, కానీ మార్చుకుందాం, మెల్లిమెల్లిగా మార్చుకుందాం. ఏదో తెలియక ఇంటర్మీడియట్లో ఎంపీసీ అని ఎగబడి తీసుకున్నాం. ఎంపీసీ తీసుకున్నాక తెలిసింది ఇది అసలు మనం జన్మలో పాస్ అవ్వలేము అని. ఆ తర్వాత ఏదో లెటర్ ఏదో పెట్టుకుని మార్చుకుంటాం కదా, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. అలాగా హెచ్ఈసికి మార్చుకున్నామా లేదా? కాబట్టి ఏదో తెలియక ప్రపంచాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం స్వామి, ఇప్పుడు మార్చాలి. వెంటనే మార్చలేం కదా. కాబట్టి నిదానంగా అట్టి ప్రయత్నంలో భాగంగా ప్రపంచము నాకు లక్ష్యంగా ఉన్నది, కానీ దానిని నేను ఇప్పుడు మార్చాలి అని అనుకుంటున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగా నేను సత్సంగానికి వస్తాను. అంతేగాని ఇక్కడ ఏదో బాగుంది, వెళ్తే మంచి జరుగుతుంది, మహాత్ముల ఆశీర్వాదం కూడా ఉండాలి కదా, అలాగని వీటి కొరకు వస్తే ఏ పని అవ్వదు. అలాంటి ప్రయత్నం చేస్తే క్రమంగా మార్పు వస్తుంది. అలాగే మహనీయుల సాంగత్యంలో సుఖం లభిస్తుంది. ఆ సుఖం సాధారణమైనటువంటిది కాదు. ఆ సుఖము అనే రసం అంటిందా ఇక మరొకటి ఏది సుఖంగా అనిపించదు.
మహాత్ముల పాద సన్నిధిలో లభించే సుఖం ఏమిటో అర్థమైతే ఇంకో చోటకి అసలు మనస్సు పోదు, ఇంకొక చోటకి అది పోజాలదు. మందారమకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు. మహాత్ముల సత్సంగంలో ఎంత ఆనందరసం ఉన్నది అని అర్థమయ్యాక నేను ఈ పెళ్ళికి అటెండ్ అవ్వాలండి, ఈ కిట్టి పార్టీకి వెళ్ళాలండి అనే మాట ఏమైనా మాట్లాడగలరా? అవన్నీ కూడా సెకండరీ అనిపిస్తాయి. ఇదంతా వేస్ట్ అని ఇన్ఫ్యాక్ట్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. కారణం, నాకు సత్సంగం ముఖ్యం. ఎందుకు? సౌఖ్యం ఉన్నది. అలా సౌఖ్యము అనే భావన జన్మించనంత వరకు సంసార దుఃఖము ఒకడికి తొలగదుగాక తొలగదు. తత్సంగలబ్ధయా భక్త్యా యదా త్వాం సముపాసతే తదా మయా సనైర్యాతి తానవం ప్రతిపద్యతే. ఆహా, తత్సంగ లబ్ధయా భక్త్యా, అలా మహనీయుల యొక్క పరమాత్ముడి పాదములను అర్చించే భక్తుల యొక్క సంగమము వల్ల లభించే భక్తితో. అంటే ఏమిటండి? అలాంటి మహనీయుల సన్నిధిలో ఉంటేనే అసలు భక్తి లభించేది. అంతకుముందు అంతా కూడా ఏమిటి? భక్తి పేరుతో నువ్వు నాకు ఇది చెయ్యి, నీకు నేను అది చేస్తాను, నువ్వు నాకు ఈ కోరిక తీర్చు, నీకు ఒక కొబ్బరికాయ కొడతాను, ఈ కోరిక తీర్చు, కొండ నడుచుకుంటూ ఎక్కి వస్తాను. ఇవే తప్ప భగవంతుడి మీద ప్రేమ ఎక్కడిది? భక్తికి నిర్వచనం ఏమిటి? సా తస్మిన్ పరమ ప్రేమ రూపా. అది కదా భక్తి అంటే, పరమ ప్రేమ. అంతేగాని ఇది ఎక్కడ భక్తి అండి? ఈ పైన కాంట్రాక్టులు పెట్టుకుని అదేం భక్తి అవుతుంది? కాబట్టి అంతకు ముందున్న భక్తి అంతా కూడా బెంగాలీ భక్తి, భక్తి. భక్తి కాదు, భక్తి కావాలి. నిజమైనటువంటి భక్తి ఎప్పుడు వస్తుంది అంటే తత్సంగ, సత్సంగ. ఎలా చెప్పినా ఒకటే. సత్సంగ లబ్ధయా, సత్సంగం చేస్తే భక్తి వస్తుంది. యథాత్వాం సముపాసతే, అటువంటి భక్తి గనక వస్తే అప్పుడు అది ఉపాసనగా పరిణమిస్తుంది. జాగ్రత్తగా చూసుకోండి, భక్తి దగ్గర ఆగిపోకూడదు. అది ఉపాసనగా పరిణమిస్తుంది. భక్తి ఉపాసనగా పరిణమించాలి అంటే మహాత్ముడి యొక్క ఛత్రఛాయ ఉండాలి. భక్తి తనకు తానుగా ముందుకు పోజాలదు. ఎలాగైతే ఒక ట్రీ గార్డ్ ఉంటేనే మొక్క సరిగా ఎదగడంలో ఒక సహాయం లభించినట్టే ఇది కూడా అంతే. మహాత్ముడితో మాకేం అవసరం అండి, మాకు భక్తి వచ్చేసింది కదా అంటే కాదు కాదు కాదు. ఆ భక్తి ఉపాసనగా మారాలి. ఉపాసన అంటే ఏమిటి? మనసు నిండా అదే ఉన్నదిక. కళ్ళు మూసినా అదే భక్తి, కళ్ళు తెరిచినా అదే భక్తి. అంటే ఖాళీ అనే సమయం దొరికితే చాలు మనస్సు సతతం ఈశ్వర చింతన మాత్రమే చేస్తుంది, ప్రయత్నం లేకుండా. మరి అటువంటిది ఎప్పుడు వస్తుంది? ఈ భక్తి మహనీయుల సన్నిధిలో భక్తి జన్మిస్తుంది. మహనీయుల సన్నిధిలో మాత్రమే అట్టి భక్తి ఉపాసనగా పరిణమిస్తుంది. కారణం, ఇక్కడ అటువంటి వాతావరణం ఉన్నది. మీకు ప్రపంచంలో అలాంటి వాతావరణం లేదు. ఇక్కడ మీరు భక్తిగా ఉంటే అందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటారు. వాతావరణం అంతా కూడా అదే. కాబట్టి ప్రపంచంలో భక్తిగా ఉంటే ఏమిట్రా మరి మూఢభక్తి, ఇంత ఎంత ఇంత ఎక్కువ నీకెందుకు, ప్రతిదానికి ఏమిట్రా భక్తి నీ మొహం అని అంటారా? అనరా? అప్పుడు అలాంటి 4 వాక్యాలు చెవిన పడితే ఆ భక్తి ఇక ఉండనే ఉండదు. కాబట్టి మీకు సరి అయిన వాతావరణం కావాలి. అది ఎక్కడ లభిస్తుంది అంటే మహనీయులు ఉంటేనే అది ఉంటుంది. కాబట్టి వారి సన్నిధిలోనే భక్తి పుడుతుంది. వారి సన్నిధిలోనే భక్తి ఉపాసనగా పరిణమిస్తుంది. అలా ఎప్పుడైతే భక్తి క్రమక్రమంగా ఉపాసనగా పరిణమించిందో
తథా మయా శనై యాతి తావనం ప్రతిపద్యతే. అప్పుడు ఇంత గొప్పదైనటువంటి మాయాశక్తి, బయట మాయ, లోపల అదే అవిద్య, ఇప్పుడేమవుతున్నది? తానవం ప్రతిపద్యతే. అది మన విషయంలో బలహీనపడుతుంది, సన్నగా అయిపోతుందిట, బక్క చిక్కిపోతుంది. అది ఇంత క్రితం ఉన్నది అంత దృఢంగాను బలంగాను ఉండదు. బక్క చిక్కుతుంది అంటే అర్థం ఏమిటి? మనల్ని శాసించలేదు. ఏదో ఉంటుంది, ప్రారంధం ఉన్నది కాబట్టి ఉంటుంది, అంత మట్టుకే తప్ప అది ఇక శాసించదు. ప్రపంచం నీ లక్ష్యం అని భ్రమ పెట్టదు. అంతేకాదు, శనై మెల్లిగా అది పోతుంది కూడా. ఎలా ఎలా మన సత్సంగం అభివృద్ధి చెందినదో, ఎలా ఎలా భక్తి ప్రవర్ధమానమైందో, ఎలా ఎలా మనము ఉపాసన కూడా చెయ్యగలుగుతున్నాము, ఈ కారణాల చేత మన విషయంలో మాయాశక్తి బలహీనమైనది. అంటే మనల్ని బాధించుటయందు అసమర్థమవుతుంది. నిదానంగా చివరికి అది పూర్తిగా తొలగిపోతుంది. తతత్వజ్ఞాన సంపన్న సద్గురుస్తేన లభ్యతే, వాక్యజ్ఞానం గురో లబ్ధ్వా త్వత్ప్రసాదాత్ విముచ్యతే. తతః అప్పుడు, ఎప్పుడు? భక్తి ఉపాసనగా పరిణమించినప్పుడు. తతః త్వత్ జ్ఞాన సంపన్న, నీ జ్ఞానముతో శోభించేవాడు, అంటే భగవద్జ్ఞానంతో శోభించేవాడు, సద్గురు తేన లభ్యతే, అలాంటి వాడికి సద్గురువు లభిస్తాడు. అందరికీ కాదు. సద్గురువు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన వాడు సద్గురువు కాదు. మనం వాడి దగ్గరికి పోయి కూర్చున్నా లాభం లేదు. సద్గురువుని ఎవరు పొందుతారు? అలాంటి వాడు మహనీయుల చరణసేవ చేసి భక్తితో అభివృద్ధిని సాధించినవాడు. వాడికి సద్గురువు లభిస్తాడు, సులభంగా లభిస్తాడు, పిలిచినంతనే పలికేలాగా లభిస్తాడు. అందరికీ లభించడు. సద్గురువు లక్షణం ఏమిటి అంటే ఏదో పొడుగ్గా గడ్డం ఉండును, ఇలాంటివేమీ చెప్పలేదు. త్వత్ జ్ఞాన సంపన్న, అతడు భగవద్జ్ఞానమును కలిగి ఉంటాడు. అలాంటి సద్గురు ప్రాప్తి జరిగితే వాక్య జ్ఞానం గురోలబ్ధ్వ, అంటే అట్టి గురువుని నుంచి వాక్య జ్ఞానం కలుగుతుంది. వాక్య జ్ఞానము అంటే ఉపనిషత్ వాక్య జ్ఞానం, అంటే మహావాక్య జ్ఞానం, తత్వమసి మహావాక్య జ్ఞానం కలుగుతుంది. త్వత్ప్రసాదాత్ విముచ్యతే. ఆ విధంగా ఒకడు సద్గురువుని పొంది సద్విద్యను పొంది అట్టి ప్రసాదముతో మోక్షమును పొందుతాడు. తన నిజస్వరూపమును తెలుసుకుంటాడు. నేను ప్రతిబింబాన్ని కాదు, నేను బింబ చైతన్యాన్నే అని తెలుసుకుంటాడు. అది మానవ జీవన లక్ష్యమై ఉన్నది. తస్మాత్ త్వభక్తి ఈనానాం కల్పకోటి శతైరపి న ముక్తి శంఖా విజ్ఞాన శంఖా నైవ సుఖం తదా. చివరికి ఈ విధంగా అంటున్నారు శ్రీ పరశురాముల వారు. తస్మాత్, ఈ కారణముల చేత, త్వద్భక్తిహీనానా, నీ చరణముల యందు భక్తి లేనటువంటి వాడు కోటి కల్పశతేరపే, ఒక కల్పమే చాలా పెద్దది. కల్పము ఇంటూ కోటి ఇంటూ 100, అది ఇక ఎన్ని సంవత్సరాలో లెక్క వేసుకోండి. కల్పకోటి శతైరపి నా ముక్తి శంక, వాడికి ముక్తి రాదు. ముక్తి ఎలాగో కాదు, ముక్తి లేదు అంటే వీడికి వచ్చేది ఏమీ లేదు. విజ్ఞానము రాదు, జ్ఞానము రాదు. నైవ సుఖం తదా, వాడు ఏ సంసారంలో ఏ ప్రపంచంలో సుఖం ఉంది అని పరిగెడుతూ అది వస్తుంది అని అనుకుంటాడా?
వాడు ఆ సుఖాన్ని పొందలేడు. సంసారంలో సుఖాన్ని పొందిన వారి జాబితాను ఒకటి తయారు చేయండి. ఎవరైనా మేము హాయిగా ఉన్నాము, ఏ కష్టము లేదు, ఏ దుఃఖము లేదు అని చెప్పగలరేమో? ఎంతవరకు ఆ మాటను నిలబెట్టుకుంటారో చూద్దాం. సుఖం పొందలేరు. ఎందుకు పొందలేరు స్వామి అంటే ఆల్రెడీ ఒక సూత్రం చెప్పాను కదా. ఎక్కడెక్కడ అభిమానం ఉన్నదో అక్కడ దుఃఖం ఉన్నదా, సుఖం ఉన్నదా? దుఃఖమే ఉన్నది. ఒకవేళ దుఃఖం లేనప్పుడు కూడా దుఃఖం ఎప్పుడు వస్తుందో అనే భయమే ఉన్నది. భయం లేదా దుఃఖం రెండే ఉన్నాయి. సుఖం ఎక్కడుంది చెప్పండి? సుఖం ఉన్నది అని అనుకున్నంతలోపే ఏదో ఒక భయం కానీ దుఃఖం కానీ. కాబట్టి వాడికి సుఖం కూడా లేదు, సుఖం లేదు, జ్ఞానం లేదు, ముక్తి విషయాన్ని ఇక మర్చిపోవచ్చు. కాబట్టి నీ చరణ అనురాగం కావాలి, నీ పాదపద్మములలో భక్తి కావాలి. అలా ఉంటే ఒకడు బాగుపడగలడు ఓ రామచంద్ర అని చెప్పి తదనంతర శ్లోకాలలో శ్రీ పరశురాముల వారు తన వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనను సమర్పించారు. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. తాను రామచంద్రుడిని భజించి ఏమి కోరుకుంటున్నాడో చెప్పాడు. ఆ శ్లోకాలను మనం వచ్చే ఏకాదశి నాడు దర్శించి రామాయణ అధ్యయనాన్ని కొనసాగిద్దాం. హరి ఓం తత్సత్. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. హరి ఓం.